హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మనీ మంతన్ టీవీ. ఈరోజు మనతో సిఏ హనుమాన్లు గారు ఉన్నారు. హలో సార్. హలో. ఇప్పుడు ఎవరైతే సంపాదిస్తున్నారో సంపాదించినప్పటి నుంచి సేవింగ్స్ చేసుకుంటే కానీ ఫ్యూచర్లో ఒక సెటిల్మెంట్ అనేది ఉంటుంది ఇప్పుడున్న కాలంలో. ఎస్. సో అలాంటి వాళ్ళకి అంటే అందరూ ఒకటే 50,000 60,000 అలా కాకుండా బేసిక్ శాలరీ వాళ్ళు కూడా ఉంటారు కదా సార్. అంటే 10,000, కొందరు 15,000, లేకపోతే 20,000 అట్లాంటి లో శాలరీ ఉన్న వాళ్ళకు కూడా ఎట్లాంటి సేవింగ్స్ చేసుకుంటే ఇన్ని ఇయర్స్ లోపు ఓకే వాళ్ళు కొంచెం సెక్యూర్ అని ఎట్లా ఉంటుంది? జనరల్గా ఏంటంటే లో ఇన్కమ్ ఉన్నప్పుడు, లో శాలరీ కానీ లో ఇన్కమ్, రెగ్యులారిటీ ఆఫ్ ఇన్కమ్ ఉండదు కొందరికి. అవును. అంటే మంత్లీ వచ్చే మంత్లీ రాదు, కొందరు 15 నెలలు, కొందరికి వస్తే ఒకసారి కొన్ని 2-3 నెలలకు రాకపోవచ్చు. అవును. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే ఎమర్జెన్సీ ఫండ్ ఒకటి క్రియేట్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ ఫండ్ ఒక 6 months వరకు ఖర్చులు తట్టుకునే శక్తి ఫైనాన్షియల్గా తట్టుకునే విధంగా. దాని కొరకు ఏం చేయాలంటే మనకు ఇన్కమ్ వచ్చినప్పుడుగా నా ఉద్దేశం 25% పక్కకు పెట్టాలి. ఓకే. 25 కాకపోతే ఫస్ట్ 20% సాధ్యం కాదంటారు. 10% స్టార్ట్ చేయండి, తర్వాత 12% చేయండి, 15% చేయండి. కానీ సేవ్ ఫస్ట్ స్పెండ్ నెక్స్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. చిన్న ఎంత మీకు 10,000 రాని 5,000 రాని ఎంత రాని ఫస్ట్ పక్కకు పెట్టేసేయండి, తర్వాత మిగతా ఖర్చు పెట్టుకోండి. అది మనదే డబ్బు, అక్కడ ఉండేది కూడా మనదే. కానీ అది పక్కకు ఉంచినప్పుడు కమిట్మెంట్ అన్నమాట. మనమే కాదు, కుటుంబ సభ్యులు కూడా, పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ కమిట్మెంట్ పక్కకు పెట్టేసుకుంటే ఒక 4-5 ఒక సంవత్సరం వచ్చేసరికి ఒక 2-3 months ఫండ్ మన దగ్గర ఉందనుకోండి, ఆ ధైర్యం వేరుంటుంది మనకు. అది తయారు చేసుకోవాలి ఫస్ట్. అంటే ఒక 2 years 3 years కష్టపడితే 6 months ఫండ్ రెడీ అవుతుంది సేఫ్గా. అది మనకు ఒక సపోర్ట్ ఇస్తుంది. దాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం, ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం అమౌంట్ ఇదైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేకపోతే కొందరు స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మట్టి కుండలు ఉంటాయి కదా, వాటిలో వేసేసుకుంటాడు తీసే అవకాశం లేకుండా. కిడ్డీ బ్యాంక్స్ లాగా. అయితే ఇప్పుడు వేరే అకౌంట్లో వేసామనుకోండి, ఎప్పుడు తీసే అవకాశం ఉంటుంది, దీంట్లో తీసే అవకాశం ఉంటుంది ఇంకా. అందుకని చెప్పి అట్లా కూడా వేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది చూస్తాం. మేము చిన్నప్పుడు కూడా చూసేవాళ్ళం, చాలామంది సేవింగ్ చేయాలంటే మట్టి కుండలు వేసుకునే వాళ్ళు అనమాట. అది అందులో వేసేసేవాళ్ళు, తీసేవాళ్ళు కాదు కదండి. ఆ విధంగా కూడా అంటే ఇది ఏంటంటే సేవింగ్ అనేది సాక్రిఫైస్ ఫస్ట్. మనమే కాదు, కుటుంబ సభ్యులందరూ సాక్రిఫై చేయాలి, కమిట్మెంట్ కావాలి. ఎస్, విల్ రెడ్యూస్ అవర్ ఎక్స్పెండిచర్, సేవ్ ఫస్ట్ స్పెండ్ నెక్స్ట్. దాని కొరకే అంటే ముందు పొదుపు చేయండి, తర్వాత ఖర్చు పెట్టండి, మిగతా దాంతో ఖర్చు పెట్టండి. ఆ కమిట్మెంట్ అన్నమాట. అది సాధ్యం అవుతుందా అని చాలామంది అంటారు. సాధ్యం కాదని మాట్లాడలేదు, సాధ్యం అవుతుంది. కాకపోతే స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఫైనాన్షియల్ స్ట్రాంగ్ కావాలంటే ఎవరైనా కానీ ఆడంబర ఖర్చు పెట్టినా కానీ, ఆదాయం కంటే ఖర్చు పెట్టినా కానీ కారు. ఆదాయం లోపల నుండి ఖర్చు పెట్టి, ఆదాయం నుంచి పొదుపు చేసి ఖర్చు పెడితేనే వస్తుంది. అది పిసినాతనం అనుకోవచ్చు, లేకపోతే అతి జాగ్రత్త అనుకోవచ్చు, ఏమని అనుకోని కమిట్మెంట్ అలా చేసినప్పుడే పొదుపు అవుతుంది. ఆ పొదుపుని పెట్టుబడిగా మార్చుకోవచ్చు. కాబట్టి చిన్న అమౌంట్, చిన్న ఆదాయం పెద్ద ఆదాయం కాదు. అంతే మనం చూసాం, 20,000 శాలరీ వచ్చిన వాళ్ళకి నెలకు 2,000 మిగులుతుండొచ్చు, 3,000 మిగులుతుండొచ్చు. 2 లక్షల శాలరీ వచ్చిన వాళ్ళకు 20,000 కూడా మిగలకపోవచ్చు, 5,000 కూడా మిగిలిన వాళ్ళు ఉండొచ్చు. అంటే మరి వాళ్ళకి వీళ్ళకి ఏంటి, ఇలా కమిట్మెంట్ ఉంది, వాళ్ళకి లేదు కమిట్మెంట్. అదే తేడా అనమాట. ఇప్పుడు ఖర్చు పెట్టాలనుకుంటే మనం 5 star హోటల్కి వెళ్తే ఖర్చు ఎంత అవుతుంది, పక్కన మెస్లోకి వెళ్తే ఖర్చు ఎంత అవుతుంది, చాలా డిఫరెంట్ ఉంది. ఖర్చు పెట్టడం ఫస్ట్ మనకు కమిట్మెంట్ అని అయింది. సేవింగ్ ఇది అయిన తర్వాత కమిట్మెంట్ అని వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఖర్చు తగ్గించుకుని ఆలోచన వస్తుంది. అది ఆలోచించాలి ఫస్ట్. అంటే ఏదైనా మనకు ఒక ఫుడ్ తినాలనిపించింది అనుకోండి, తినడానికి 50 రూపాయలు దొరకచ్చు, 500 రూపాయలు కూడా దొరుకుతుంది. మరి 500కి ఎందుకు వెళ్ళాలి, 50కి వెళ్ళాలి, లేకపోతే 100కి వెళ్ళండి. అప్పుడు ఖర్చు తగ్గదు ఆటోమేటిక్గా, నీడ్ సాటిస్ఫై అవుతుంది. మనకు కావాల్సింది ఫుడ్, అవును, అంతేగాని ప్రైస్ కాదు అక్కడ. అలా కావాలి. ఇప్పుడు కొందరు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఒక చోటు ఇంకో చోటుకి వెళ్ళాలంటే మెట్రోలు వెళ్తుంటారు చాలామంది, దానిపై 40-50 రూపాయలు వెళ్ళిపోతారు. కాదు కారు తీసుకొని వెళ్ళారనుకోండి 500 అవుతుంది, 450 రూపాయలు మిగులుతుంది. అక్కడ ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారనే కార్లు వెళ్ళకపోతే అని ఆలోచిస్తే అక్కడ పోతుంది అనమాట. ఈ కంపేర్ చేసుకోవడం మొదటి ప్రాబ్లం. అది కంపేర్ చేసుకోవద్దు. ఎవరు లేదు వాళ్ళ ఇష్టం, ఎవరి కమిట్మెంట్ వాళ్ళకు, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ప్రయారిటీ వాళ్ళది.
కొందరికి అప్పు తీసుకొని ఆడంబరంగానే ఉండాలంటుంది, కొందరికి ఏమో అప్పు వద్దు, జాగ్రత్తగా ఉండాలి, మన సొంత డబ్బునే ఖర్చు పెట్టుకుందని కొందరికి ఉంటుంది, కొందరు పొదుపు చేద్దామని కొందరికి ఉంటుంది. ఎవరి ఇష్టం వాళ్ళదన్నమాట. అందుకని కంపేర్ చేసుకోవడం అనేది ఫస్ట్ కంపేర్ చేయకూడదు. సెకండ్ ఏంటంటే కమిట్మెంట్ అనేది ఒక్కరే కాదు, కుటుంబ సభ్యులు అందరూ చేయాలి. అది ఇంపార్టెంట్. అది ఒకరు పొదుపు చేస్తున్న ఇంకో ఖర్చు పెట్టారనుకోండి ప్రయోజనం లేదు. అది ఇంపార్టెంట్. కాబట్టి తక్కువ ఆదాయం ఎక్కువ ఉందనే ఆదాయం ఉంది కాదు, మీరు ఎంత పొదుపు చేస్తారు అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఇప్పుడు సపోజ్ 20,000 వచ్చిన అనుకుంటారు, నాకు ఇంత ఖర్చు అవుతున్నా పొదుపు వేయాలి అనుకుంటారు. అది 15,000 వచ్చిన వాళ్ళు ఏమనుకోవాలి, 10,000 వచ్చిన వాళ్ళు ఏమనుకోవాలి? పోనీ వాళ్ళు కూడా బతుకుతున్నారు కదా, 15,000 వచ్చిన బతుకుతున్నారు. అంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్ అన్నమాట. మనకు ఒక విధమైన మనకంటే తక్కువ వాళ్ళు బతకట్లేదు, మనం ఎందుకు చేయలేము, కంపేర్ చేయలేదు, మనం ఎందుకు పొదుపు చేయలేము అని ఆలోచించాలి. అప్పుడు కమిట్మెంట్ స్టార్ట్ అవుతుంది. అంటే దీన్ని బట్టి డైలీ లైఫ్లో దేనికి ప్రియారిటైజ్ చేయాలంటారు? నా ఉద్దేశంలో ప్రయారిటీ అనేది ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అంటే నేను ఏంటంటే అతిగా ఉండకూడదు, తక్కువగా ఉండకూడదు, కంఫర్టబుల్గా ఉండాలి తప్ప కంజెస్టెడ్గా ఉండకూడదు. ఎక్సెస్ ఉంటే లావిష్ అవుతుంది. అవును, కంఫర్టబుల్గా ఉండాలి. మనకి 80 కూడా అవసరం అనుకున్నప్పుడు రేపు అవసరం ఉంది ఇవాళ సమకూరేటట్టు, నెక్స్ట్ వారం అనుకున్నది ఇప్పుడే మనకు ఉండేటట్టుగా ఉంటే కంఫర్టబుల్గా ఉంటుంది. దానికోసం ప్లాన్ చేసుకోవాలి మనం. ఫైనాన్షియల్ ప్లానింగ్ అట్లా చేసుకోవాలి. లేకపోతే మనకి అన్నిటికీ ప్రాబ్లం ఎక్కడ వస్తాయంటే ఏదైనా చేయాలనుకున్నా, ముందుకు వెళ్ళాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం మనకు ఫస్ట్ అడ్డకు తయారవుతుంది. అంటే ఆ ప్రాబ్లం రాకుండా చూడాలి ఫస్ట్ మనం. కాబట్టి మన కాన్సన్ట్రేషన్ మొత్తం ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి పోయి ప్రాబ్లం సొల్యూషన్ మీదకి వెళ్ళాలి. ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి. సాధ్యం అవుతుంది అంటే అవుతుంది. ఇప్పుడు మనకు ప్రతి వారం నెల తెలుసు, ఫస్ట్ వీక్లో ఏమి కమిట్మెంట్స్ ఉంటాయి, సెకండ్ వీక్లో ఏముంటాయి, లాస్ట్ వీక్లో ఏముంటాయి తెలుసు. ప్లాన్ చేసుకోవాలి. ప్రయారిటీ ముందు ఏది తర్వాత ఏది వాళ్ళు లేట్ పోస్ట్ పోన్ ఏది చేసుకోవచ్చు, ఏది చేయలేము, అవన్నీ చేసుకుని దాని ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. అది అతి జాగ్రత్త అనొచ్చు, పిసినారితనం అనొచ్చు, కానీ చేసుకోవాలి, తప్పదు. అంటే ఒక ఇంత మనీ వస్తే ఇంత హెల్త్కి, ఇంత సేవింగ్స్కి అని ప్లాన్ చేసుకుంటే బెటర్. అదే ఇప్పుడు 20,000 అనుకోండి, ఒక ఫస్ట్ 3,000 పక్క పెట్టేసేయండి, 10,000 వెళ్తే ఖర్చు పెట్టండి. ఒక నెల ఇంకొక 1,000 తీయాల్సి వస్తుండొచ్చు 3,000 నుంచి, కానీ సెకండ్ మంత్కి వస్తే కానీ 2,000 మిగులుతుంటాయి కదా. అవును, అక్కడ ఒక 3,000 మిగిలించండి, మళ్ళీ ఒక 1,000 తీయాల్సి వస్తుండొచ్చు, 4,000 అవుతుంది. అదే మన బ్యాలెన్స్ పెరిగిన కొద్దీ మన దగ్గర ఇంట్లో ఉన్నా కానీ బ్యాంకులో మన బ్యాలెన్స్ పెరిగిన కొద్దీ ధైర్యం పెరుగుతుంది మనకి, సైకాలజికల్గా, మానసికంగా. తర్వాత ఇంకోటి ఏంటంటే కంఫర్ట్నెస్ పెరుగుతుంది. కోటీశ్వరులు లేకపోయిండొచ్చు, లక్ష దగ్గర లేకపోయిండొచ్చు, కానీ రేపటి అవసరాలు ఇవాళ తీర్చే స్తోమత ఉంది అనే ధైర్యం ఉంటుంది. అది కావాలి మనకు ఫస్ట్. తర్వాత పెరిగిన తర్వాత ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మనం పెట్టుబడి పెట్టడం, మనం సంపాదించుకోవడం, దాంతో సంపాదించడం, అంటే సేవింగ్ చేసుకున్న డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ తీసుకోవడం, లేకపోతే షేర్స్ పెట్టడం, ఇట్లా పెట్టడం తర్వాత ఆలోచించవచ్చు. ఫస్ట్ మనకంటే కంఫర్ట్నెస్, ఒక 6 months ఎక్స్పెండిచర్ కవర్ అయ్యే విధంగా, ఆదాయం రాకపోయినా, ఆలస్యమైన, అడ్డంకులు వచ్చినా, అవాంతరాలు వచ్చినా తట్టుకునే విధంగా మనం ఫస్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ తయారు చేసుకోవాలి. ఇది ఫస్ట్ ప్లాన్ అన్నమాట, ఫస్ట్ స్టెప్ ఇది లైఫ్లో. ఇంకోటి ఏంటంటే మనం చాలామంది అనుకుంటే ఏం పని చేస్తే నాకేం తెలియదు కదా, నాకేం రాదు కదా అనుకుంటాం. ఇప్పుడు లర్న్ వైల్ యూ ఎర్న్, ఎర్న్ వైల్ యూ లర్న్ అంటే చదువుకున్నప్పుడు కూడా సంపాదించే అవకాశం ఉంది. డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత మీరు టాలెంట్ ఉపయోగించండి. 10 సార్లు వేస్ట్ అవుతుండొచ్చు, 11 సారి అది రెవెన్యూ మోడల్కి వస్తుంది. లేకపోతే రెవెన్యూ మోడల్ ప్లాట్ఫామ్స్ వాడుకోండి, దానిలో వచ్చిన షేర్ తీసుకోవచ్చు. ఈ విధంగానే చేసుకోవచ్చు కంట్రిబ్యూషన్. అంటే ఎట్టి పరిస్థితుల్లో నాకేం తెలియదు, నాకేం రాదానికి అవకాశాలు అన్నీ ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్కి, 4-5 years జనరేషన్కి అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉండి కూడా మీ యొక్క టాలెంట్ ప్రపంచం మొత్తం చూపించే అవకాశం ఉంది, ప్రపంచం మొత్తం ఆకర్షించే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని ఆ యొక్క డిజిటల్ ప్లాట్ఫామ్ వాడుకోవాలి. మీరు యూట్యూబ్ కావచ్చు, లేకపోతే వాట్సాప్ కావచ్చు, లేకపోతే సోషల్ మీడియా కావచ్చు, ఏదైనా కానీ, మన వెబ్సైట్ కావచ్చు, ఏదైనా దాని ద్వారా కానీ, ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇవన్నీ ఉన్నాయి కదా, దేని ద్వారా కానీ, ట్విట్టర్ కానీ, దేని ద్వారా కానీ మన యొక్క టాలెంట్ని ప్రజెంట్ చేయండి ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ పైన. అప్పుడు ఎవరో ఒకరు చూస్తారు ప్రపంచంలో, అప్పుడు దానికి మనకు గుర్తింపు రావచ్చు. కానీ ఖాళీగా నాకు ఎవరు తెలుసు అని చెప్పడానికి నువ్వెంతమంది తెలియాలి.
ఇంతకుముందు మనం బయటికి వెళ్తే తప్ప మన గురించి ఎవరు తెలిసేది కాదు. ఇప్పుడు అలా కాదు, మనం ఇక్కడ ఎక్కువ కూర్చుని కూడా ప్రపంచం మొత్తం మనం చూడొచ్చు, అవకాశం ఉంది. అవును, మనకు ప్రపంచం కనకపోతుంది, ప్రపంచం మొత్తం మనం కనపడతాం. అవును, అది చూడాలి, ఆ అవకాశం వాడుకోవాలి. కమర్షియల్ చేయడం ఫస్ట్ స్టెబిలైజ్ కావాలి, ఎస్టాబ్లిష్ కావాలి, కమర్షియలైజ్ కావాలి. కమర్షియల్ కాకుండా ఏది చేసినా కానీ మనకు ఆర్థికంగా రాదు. ఓకే, కమర్షియల్ కావాలి. నేను కమర్షియల్ కావడం తప్పు కాదు, ఎక్సెస్ కమర్షియల్ కావడం తప్పు, ఓవర్ వాల్యుయేషన్ చేయడం తప్పు. కమర్షియలైజ్ ఇప్పుడు కంపెనీ షేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు అంటే కంపెనీ షేర్స్ ఉన్నాయి, ప్రాఫిట్ పెరుగుతుంది, షేర్ వాల్యూ పెరిగితే పర్వాలేదు. కానీ ఫ్లక్చుయేషన్ ద్వారా లేకపోతే ఓవర్ వాల్యుయేషన్ ద్వారా పెరిగితే అది ఇన్వెస్టర్కి నష్టం అవుతుంది. ఈ విధంగా మనం ఎప్పుడైనా కానీ మన టాలెంట్ని ఎన్క్యాష్ చేసుకోవాలి. రైట్ టైం టు ఎన్క్యాష్. కొందరు సింగర్స్ కావచ్చు, స్పీకర్స్ కావచ్చు, సబ్జెక్ట్ నాలెడ్జ్ వాళ్ళు కావచ్చు, కొందరు ఆర్టిస్ట్ కావచ్చు, కొందరు పెయింటర్స్ కావచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్ యు నో. వంట చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఎంతో రోడ్ల మీద వంట చేసే కూడా యూట్యూబ్ పెడితే వాళ్ళకు రెవెన్యూ వస్తుంది. చాలా ఇది ఆలోచించాలి. మన టాలెంట్ ప్రపంచాన్ని చూపించాలి. ఫస్ట్ ఎస్టాబ్లిష్ కావాలి, నెక్స్ట్ కమర్షియల్ కావాలి. ఆ అవకాశాన్ని ప్రతి వ్యక్తి వాడుకోవాలి. నేను అనేది అది ప్రతి వ్యక్తి వాడుకోవాలి, అదే ఇంపార్టెంట్. కమర్షియలైజ్ అన్నారు అంటే ఎట్లా? అంటే ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ తెలుసుకోవడమా? కమర్షియల్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక టైలర్ మంచి టైలరింగ్ తయారు చేస్తుంది. ఇంతవరకు ఆయన చేసి ఆయన కస్టమర్ తప్ప ఇంకోటి తెస్తుంది కాదు. ఇప్పుడు డిజైన్ తయారు చేయండి, తయారు ఒక యూట్యూబ్లో పెట్టేసేయండి. ఓకే, ఎగ్జిబిట్ చేసుకోమంటారు. ఎగ్జిబిట్ చేయండి, టాలెంట్ ఎగ్జిబిట్ చేయాలి. ఎగ్జిబిట్ చేయండి, ఆర్డర్ రావచ్చు. లేకపోతే వాట్సాప్లో పెట్టండి, ఆర్డర్ రావచ్చు. ఫేస్బుక్లో పెట్టండి, అవును, ఆర్డర్ రావచ్చు. ట్విట్టర్లో పెట్టండి, ఆర్డర్ రావచ్చు. అంటే మన ప్రయత్నం చేస్తే 100 ప్రయత్నం చేస్తే ఒకటి సక్సెస్ అవుతుంది. కానీ 100 ప్రయత్నం చేస్తే ఒకటి రావడానికి ప్రయత్నం అయిపోయినా ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడున్న కాలంలో ఒకటి ప్రయత్నం చేసి రావట్లేదని నిరుత్సాహపడిపోతున్నారు. 100 చేస్తే ఒకటి సక్సెస్ అవుతుంది. 1:100 ఆ ఒక్కటి సక్సెస్ ఈ 100ని కాపాడుతుంది. 100 చేసిన ప్రయత్నాన్ని మనకు సక్సెస్ఫుల్ ఇస్తుంది. ఫస్ట్ స్టెప్లో ఎప్పుడు కూడా 1/100 విల్ సక్సెస్ఫుల్, అంతే. 1/100. కాబట్టి ఫస్ట్ దొరికేంత వరకు 100 అనుకోవాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. రోజు ప్రయత్నం చేయాలి. ఖాళీ టైం మనం వేస్ట్ అటు ఇటు తిరిగి టైం పాస్ చేసే బదులు పనికిరాని న్యూస్, పనికిరాని వ్యూస్, పనికిరాని వీడియోస్ చూసేవాళ్ళు మనకు పనికొచ్చి చేస్తే తప్పేముంటుంది. దాన్ని కమర్షియలైజ్ చేయడం అంటున్నా. వాల్యూ క్రియేట్ చేసుకోవాలి, ఎస్టాబ్లిష్ కావాలి, వాల్యూ క్రియేట్ చేసుకొని కమర్షియలైజ్ చేయాలి. ఎక్స్ప్లాయిట్ చేయకూడదు, కమర్షియలైజ్ చేసుకోవడం కరెక్టే.